Hello guys, welcome to Compete Minds. Today's question, ఎన్పిసిఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అంటున్నారు. ఎన్పిసి అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది వచ్చేసి మనకి 2008లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఆర్బీఐ, ఇండియన్ బ్యాంకర్ అసోసియేషన్ ఈ రెండు కలిసి మనకు వచ్చేసి దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దీనికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరున్నారు అంటున్నారు. ఇక్కడ మన ఆప్షన్స్ అనేది చూస్తే పూనం గుప్తా గారు అంటున్నారు. ఈమె డెప్యూటీ గవర్నర్గా ఆర్బీఐకి సంబంధించి అపాయింట్ చేయడం అయితే జరిగింది. అయితే ఎంతమంది డెప్యూటీ గవర్నర్స్ ఉంటారు? రిజర్వ్ బ్యాంక్ సంబంధించి 4 మెంబర్స్ ఉంటారు. ఎండి పాత్ర గారి యొక్క టర్మ్ అనేది కంప్లీట్ అవ్వడంతో అతని ప్లేస్ లో వచ్చేసి మనకి పూనం గుప్తా గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ సలీలా పాండే గారు అంటున్నారు. ఈమె వచ్చేసి ఎస్బీఐ కార్డుకి సంబంధించి సిఇఓగా ఉండడం అయితే జరిగింది. ఆమెను కూడా రీసెంట్ గా అపాయింట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీమా అగర్వాల్ గారు అంటున్నారు. డైరెక్టర్ ఫర్ 5 రెస్క్యూ సర్వీసెస్ కి ఆమెని డైరెక్టరేట్ గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఇంకా రిమైనింగ్ ఒకటే ఆప్షన్ వచ్చేసి షోహిని రోజాలా గారిని వచ్చేసి మనకి రీసెంట్ గా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ.